దసరా సక్సెస్ తర్వాత నాని దశ తిరిగినట్లయింది. చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో నేచురల్ స్టార్ మార్కెట్ కూడా అదే రేంజ్లో పెరిగిపోయింది. దీంతో పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ది ప్యారడైజ్ పై భారీ హైప్ క్రియేట్ అయింది. ప్రజెంట్ ఈ హైప్ కి తగ్గట్లే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే సరికొత్త రికార్డ్ సెట్ చేసేందుకు రెడీ అయ్యారు నేచురల్ స్టార్. నాని పాన్ ఇండియా సినిమా ది ప్యారడైజ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కి సంబంధించి ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. విడుదలకి ముందే ట్రేడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కి తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోన్న ప్రైజ్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. అంతేకాదు నాని కెరియర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ దిశగా ది ప్యారడైజ్ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం పక్కా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏపీ తెలంగాణలో నాని ది ప్యారడైజ్ సినిమా థియేట్రికల్ బిజినెస్ 82 కోట్ల నుంచి 84 కోట్ల వరకు జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీంతో నేచురల్ స్టార్ మార్కెట్ మరో స్టెప్ కి రీచ్ అయినట్టుగా చెప్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అలాగే ఈ గురువారం విడుదలయ్యే ది ప్యారడైజ్ సినిమా టీజర్ తోనూ ఈ లెక్కలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ది ప్యారడైజ్ నైజాం థియేట్రికల్ రైట్స్ ని మైత్రి మూవీ మేకర్స్ సుమారు 37 కోట్లకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నైజాంలోనే ది ప్యారడైజ్ ఈ రేంజ్ బిజినెస్ చేయడంతో ఏపీలోని మిగిలిన చోట్ల కూడా నాని సినిమా ఇదే రేంజ్ బిజినెస్ చేస్తుందా అనే అటెన్షన్ పెరిగిపోయింది. అయితే ఈ సినిమాపై ఆడియన్స్లో ఉన్న భారీ అంచనాలతో కోస్తాంధ్ర రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ కూడా నాని ది ప్యారడైజ్ సినిమా 35 కోట్ల రేంజ్లోనే బిజినెస్ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వైజాగ్లోనూ ప్యారడైజ్ ఇదే రేషియోలో బిజినెస్ చేసేలా కనిపిస్తోంది. మొత్తంగా నేచురల్ స్టార్ నాని తన ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతో ఈ రేంజ్ బిజినెస్ చేయడం అందరినీ సర్ప్రైజ్ చేస్తోంది. ప్రేమ కొంతకాలమే కాదు, ప్రేమించే కొద్దీ పెరుగుతూనే ఉంటుందంటున్నారు సూర్య. అలాగే ప్రేమ పెళ్లితో ముగిసిపోయేది కాదంటున్నారు. అంతేకాదు లైఫ్ పార్ట్నర్తో 20 ఏళ్లు గడిపినా కూడా ప్రేమ తగ్గకూడదని సరికొత్త కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు తన సక్సెస్ సీక్రెట్ ఏంటో కూడా రివీల్ చేశారు సూర్య. కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య జ్యోతికకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మ్యాగజైన్ కోసం ఈ ఇద్దరు చేసిన ఫోటోషూట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ లేటెస్ట్ ఇంటర్వ్యూలో సూర్య జ్యోతిక చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు సైతం సరికొత్త కపుల్ గోల్స్ ని సెట్ చేస్తున్నాయి. ప్రేమ, పెళ్లి, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య మ్యూచువల్ రెస్పెక్ట్ అలాగే అండర్స్టాండింగ్ కూడా చాలా ముఖ్యమని చెప్పారు సూర్య జ్యోతిక. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సక్సెస్ సీక్రెట్ జ్యోతిక అంటూ ఓపెన్ అయ్యారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. అలాగే జో ఇచ్చే ఎన్నో సలహాలు తన సినిమా విజయంలో భాగమయ్యాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు కరుపు సినిమా విడుదలకి ముందు ఏర్పడిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సైతం జ్యోతిక ఇచ్చిన ధైర్యంతోనే అధిగమించినట్లు చెప్పారు. అయితే కరుపు సినిమా సక్సెస్ విషయంలో ఆ క్రెడిట్ మొత్తం సూర్యకే చెందుతుందన్న జ్యోతిక ఏ విషయమైనా సరే తామిద్దరం కలిసి మాట్లాడుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి వస్తామన్నారు. కరుపుతో గ్రేట్ కంబ్యాక్ ఇచ్చిన సూర్య విశ్వనాథన్ సన్స్ సినిమాతో ఆ సక్సెస్ కంటిన్యూ చేస్తాను అంటున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కి సంబంధించి కొన్ని సూచనలు చేశారట జ్యోతిక. ఈ విషయాన్ని డైరెక్టర్ వెంకీ అట్లూరి స్వయంగా చెప్పడంతో జ్యోతిక సలహాలతో కథలో ఎలాంటి చేంజెస్ చేశారనే క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే సినిమా విడుదలయ్యాకే వీటికి సంబంధించిన విషయాలు చెప్తాను అన్నారు డైరెక్టర్. మరి ఈ నెల 14న థియేటర్స్ లోకి వస్తోన్న సూర్య విశ్వనాథన్ సన్స్ సినిమా ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. కొరియన్ కనకరాజు సినిమా కోసం ఎంత చేయాలో అంత చేస్తున్నారు వరుణ్ తేజ్. న్యూస్ స్ట్రాటజీ ప్రమోషన్స్తో క్రేజీ బజ్ బిల్డ్ చేస్తున్నారు. మరి 7 ఏళ్లుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తోన్న వరుణ్ తేజ్కి కొరియన్ కనకరాజు సినిమా బ్రేక్ ఇస్తుందా? ఇంతకీ సినిమా సక్సెస్ పై మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలేంటి? కొరియన్ కనకరాజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. భీమవరం SRKR ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ఈవెంట్కి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు తమన్. సినిమాకి సంబంధించిన సాంగ్స్, లైవ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టారు. అలాగే ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకముందన్న వరుణ్ తేజ్ తన గత సినిమాలు అభిమానుల్ని డిసప్పాయింట్ చేశాయన్నారు. అయితే ఆ లోటుని ఫుల్ఫిల్ చేయడంతో పాటు
టాలీవుడ్ ఆగస్ట్ బాక్సాఫీస్ దగ్గర కొరియన్ కనకరాజు బోని కొడుతున్నామంటూ సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నారు వరుణ్ తేజ్. కొరియన్ కనకరాజు సినిమా తనకు ఎంతో స్పెషల్ అంటున్నారు రితికా నాయక్. ఈ సినిమా షూటింగ్ టైంలో వరుణ్ తేజ్ తో ఎన్నో బ్యూటిఫుల్ మెమొరీస్ ఉన్నాయన్న రితికా ఖచ్చితంగా ఆన్ స్క్రీన్ లో తమ కెమిస్ట్రీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందన్నారు. అలాగే సినిమాలో సత్య కామెడీ ట్రాక్ హిలేరియస్ గా ఉంటుందని, షూటింగ్ టైంలో కూడా ఎన్నో ఫన్ మూమెంట్స్ జరిగాయన్నారు. ఆగస్టు 7న సినిమాని ఆడియన్స్ తో పాటు చూసేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పారు రితికా నాయక్. థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించే సినిమానే కొరియన్ కనకరాజు అన్నారు డైరెక్టర్ మేర్లపాక గాంధీ. సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్ గా సాగుతుందని, అలాగే అదే రేంజ్ లో కొరియా బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా ఉంటాయన్నారు. సింపుల్ గా చెప్పాలంటే అనంతపురంలో ఉండే కనకరాజుకి కొరియా డాన్ ఆత్మ ఎందుకు పట్టిందనేదే ఈ కొరియన్ కనకరాజు సినిమా అంటూ ఎక్సైట్మెంట్ పెంచేశారు మేర్లపాక గాంధీ. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అవుతోంది. దిల్ రాజు బ్యానర్లో నటిస్తోన్న సినిమాకి భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి నిజంగానే సల్మాన్ ఖాన్ ఈ ప్రెస్టీజియస్ సినిమాకి అంత మొత్తం ఛార్జ్ చేస్తున్నారా? ఈ రూమర్స్ పై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇచ్చారు? సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తోన్న SPC 63 ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రెస్టింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు సల్మాన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ పై సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే సాధారణంగా ఒక సినిమాకు 100 నుంచి 120 కోట్లు ఛార్జ్ చేసే సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం తన పారితోషికాన్ని తగ్గించుకున్నారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఆన్ గోయింగ్ రూమర్స్ లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత దిల్ రాజు. SPC 63 ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న న్యూస్ పూర్తిగా అవాస్తవమని చెప్పారు దిల్ రాజు. నిర్మాతలుగా తమ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక వ్యాపార వివరాలను బహిర్గతం చేయమని క్లారిటీ ఇచ్చారు. అలాగే సినిమా బడ్జెట్, నటీనటుల పారితోషికాలపై వస్తోన్న ఈ ఆన్ గోయింగ్ నంబర్లు అన్నీ కూడా ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ సినిమా గురించి ఎలాంటి కథనాలు రాయాలన్నా కూడా మీడియా ఇకపై తమను సంప్రదించి వివరణ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు దిల్ రాజు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తెలుగు డైరెక్టర్తో వర్క్ చేస్తుండటంతో ఈ SPC 63 పై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇటు సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తుండడం కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ప్రెజెంట్ జెట్ స్పీడ్ లో షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ దాదాపు 16 కేజీల బరువు తగ్గడం అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. మరి ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. విడుదలైన దూకుడు రిలీజ్ ట్రైలర్ ట్రెండింగ్ లో అలియాస్ రుక్మిణి గ్లిమ్స్ సెన్సార్ పూర్తి చేసుకున్న KJQ. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. దూకుడు సినిమా రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఈ నెల 9న మరోసారి థియేటర్స్ లోకి వస్తోంది ఈ బ్లాక్ బస్టర్ మూవీ. నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న అలియాస్ రుక్మిణి సినిమా టైటిల్ గ్లిమ్స్ 10 మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాని న్యాచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అగతా సినిమా ట్రైలర్ 4 మిలియన్ కి పైగా వ్యూస్ తో ఆకట్టుకుంటోంది. నిర్మాత MS రాజు తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. KJQ కింగ్ జాకీ క్వీన్ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. దీక్షిత్ శెట్టి, శశి ఓదెలా, యుక్తి తరేజా లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమా ఈ శుక్రవారమే ఆడియన్స్ ముందుకొస్తుంది. పల్లబురుసు సినిమా నుంచి విడుదలైన ఇచ్చి పడేద్దాం సాంగ్ ఆకట్టుకుంటోంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతుంది. నేను రెడీ సినిమా నుంచి విడుదలైన మెరుపులే లిరికల్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో హవీష్, కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అనకాపల్లి సినిమా నుంచి ఎన్ కాదలే లిరికల్ విడుదల చేశారు మేకర్స్. భవ్యశ్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 7న థియేటర్స్ లోకి వస్తోంది. లోకేష్ కనకరాజ్ DC సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. వామికా గబ్బి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారమే ఆడియన్స్ ముందుకు రానుంది. ఆవారాపన్ 2 సినిమా టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఇమ్రాన్ హష్మీ, దిశా పటానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతుంది. సన్నీ డియోల్ బట్వారా 1947 సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అమీర్ ఖాన్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమా ఈ నెల 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.